ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు టీ తాగుటకు ఇష్టపడతారు. 75 మంది విద్యార్థులు కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఒకవేళ 20 మంది విద్యార్థులు టీ మరియు కాఫీ రెండు తాగడానికి ఇష్టపడతారు. ఆయన తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. ఇంతకుముందు క్వశ్చన్కి ఇది రివర్స్ అనమాట. సరే రైట్. ప్రశ్నలు రెండు రకాలుగా వస్తాయి. ఒకటి క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ అడుగుతాడు, ఆన్సర్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు. రెండు ఏదైనా మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో వెన్ డయాగ్రామ్స్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇది ఏం పెట్టుకుందాం పేరు, వీళ్ళు ఇక్కడ టీ తాగేవారిది ఇక్కడ పెట్టుకుందాం, ఇంకోడెవరు కాఫీ తాగేవారు. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ముందుగా ఎవరిని నింపాలి అని అంటే ఇందులో దీని అర్థం ఏంటి సార్ అంటే ఇది ఎవరంటే ఓన్లీ టీ, ఇది ఎవరంటే ఓన్లీ కాఫీ, ఇది ఎవరు మరి ఈ పార్ట్ ఎవరు చెప్పాలి మనం? టీ కాఫీ రెండిట్లలో ఉంటారనమాట. ముందుగా నువ్వేం చేయాలంటే రెండు తాగేవారిని ఫస్ట్ నిలబెట్టాలి. రెండు తాగడానికి ఇష్టపడే విద్యార్థుల సంఖ్య ఎంత చెప్పాడు? 20 అనమాట. వీళ్ళని ఇక్కడ నిలబెట్టాలి. ఫస్ట్ వీళ్ళనే ఫిల్ చేయాలి మనం. 20 అనేది ఇక్కడ వేసుకోవాలి. వేసిన తర్వాత టీ తాగే వారి సంఖ్య ఎంత చెప్పాడు? 60 కదా. 60లో 20 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకా 40 మంది అన్నమాట. సో 60లో 20 మంది పోతే ఇంకా 40 మంది. నెక్స్ట్ వచ్చేసి కాఫీ తాగే వారి సంఖ్య ఎంత చెప్పాడు సార్? 75 చెప్పాడు. 75లో ఆల్రెడీ 20 నిలబెట్టాం కాబట్టి ఇంకెంత ఉంది సార్? ఇది 55 అనమాట. 55 అర్థమైందా? ఇది ఎలా వచ్చింది మనకు? 60లో 20 తీసేస్తే 40 వచ్చింది. నెక్స్ట్ ఇది 75లో 20 తీసేస్తే మనకు 55 వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ వచ్చేసి ఈ రెండిట్లలో ఉంటారనమాట. రెండిట్లలో ఉంటారు. ఇప్పుడు నిన్ను ఏమడిగాడు ఆయన? మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. వీళ్ళు 40, వీళ్ళు 20, వీళ్ళు 50, 55. మొత్తం ఎంత వస్తుంది చూడండి. 40 + 20 60, 60 + 55 అంటే 115, అంటే 40 + 20 + 55 అనమాట. అప్పుడు ఎంత అవుతుంది సార్ మనకి ఇక్కడ? 115 ఈజ్ ద ఆన్సర్ అనమాట. 115 నీ ఆన్సర్ అవుతుంది.